రామ 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 ఓకే, సో రెండు టీమ్స్ ఫైర్ మీద ఉన్నాయి. ఇంకో గేమ్ పెడదాం. ఆ గేమ్ లో తెలిసిపోద్ది డామినెన్స్ ఏ టీమ్ ఉందో. సో గేమ్ సెటప్ ప్లీజ్. సీతారాముల కళ్యాణం చూతము రారండిలో మన నెక్స్ట్ గేమ్ ఏంటి అంటే నాకు అర్థమైంది. దండలు వేసారు, ఏ గ్లాసులు ఎవరైతే గుడగడ ఫాస్ట్ తాగేస్తారో వాళ్ళే విన్నర్స్. ఇటు ఒక 24 గ్లాసెస్, ఇటు ఒక 24 గ్లాసెస్. సో ఇటు పక్క నుంచి 6 మెంబర్స్, ఇటు పక్క నుంచి 6 మెంబర్స్ ఉన్నారు. సో మీరందరూ కూడా మీ హ్యాండ్స్ యూజ్ చేయకుండా ఒక్కొక్క కపుల్ ఓన్లీ మీ నోటితోటి గ్లాస్ని తీసుకెళ్ళి అక్కడ గ్లాస్ జార్ ఉంది, సో అందులో ఫిల్ చేసి నోటితో ఇది అక్కడ వరకు మోసుకెళ్ళాలా? అవును. మా ఏమన్నా నిజం పళ్ళు అనుకున్నావు, పెట్టుడు పళ్ళు ఊడిపోతాయి. సో అలా లాస్ట్ వరకు ఎవరైతే ఈ పానకంని ఎక్కువ ఫిల్ చేస్తారో ఆ గ్లాస్ జార్ లో ఆ టీం వాళ్ళు విన్నర్స్. మేమే 3, 2, 1 గో. పట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య. పెద్దలు వేసిన అక్షతలు, దేవుడు పంపిన దీవెనలు, ఇవిలో కుదిరిన దంపతులు, ఈ చోట కలిసారు ఈ మట్టికి. ఆటలు పాటలు వేడుకలు, మాటకు మాటలు అల్లరులు, తీయని గుట్టుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి. సో ఇద్దరు టీమ్స్ కూడా చాలా చాలా స్పోర్టివ్ గా ఆడారు. పాపం వీళ్ళు క్వాంటిటీ చూసుకోకుండా కింద పడేసుకున్నారు. నో, యాక్చువల్ గా మాకు డబ్బాలో పోయాలని తెలుసు కానీ మధ్యలో వీళ్ళకి నచ్చి తాగేశారు కొంచెం. ఓకే, సో చాలా ఎనర్జెటిక్ గా, చాలా ఫాస్ట్ గా, చాలా స్పోర్టివ్ తోటి టీమ్ సుజాత పానకం గేమ్ లో విన్ అయిన సుజాత అండ్ టీమ్ కంగ్రాచులేషన్స్. మాకు గెలిచి బోర్ కొడుతుంది. చిన్న అష్టాచమ్మ అలాంటివి వాళ్ళకి బోర్ కొడుతుంది కదా, వెళ్ళిపో, మేము సీతారాముల కళ్యాణం చేసుకుంటాం, మీరు వెళ్ళిపోండి. అసలు విన్నర్స్ మాట్లాడే మాటలు ఇవి కాదు. ఏంటి మీరు విన్నర్స్ ఏదా? ఫ్రూట్ లో గెలిచారు. విన్నర్స్ అంటే రియల్ లైఫ్ విన్నర్స్. అక్కడ సమీర్ అన్నరా కండలేసుకొని ఉండడం కాదమ్మా, ఒక్క ఆటలన్నా గెలవమ్మా. దమ్ముంటే నాలో బొగ్గలు పెంచే, బొగ్గలేందారా. మీకు దమ్ముంటే గెలిచి చూపిర్రి, ఆడెవరి టీం రా? ఓడిపోయే టీంలు ఉన్నా నేను. నువ్వు బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చినప్పుడు అనుకున్నా నువ్వు నల్ల దొంగవని. ఒక్కడికి గెలవారు. ఏం టీమే మేమిప్పుడు రోహిణి టీమ్ కి పాయింట్ గెలుచుకునే అవకాశం ఇస్తున్నాం. కానీ ఆ ఒక్క పాయింట్ రావాలా వద్దా అని సుజాత ఇంకా మా పండు డిసైడ్ చేస్తారు. పండు, నువ్వు ఒక డాన్స్ స్టెప్ చూపి, ఆ డాన్స్ స్టెప్ ఇక్కడున్న టీంలో ఎవరైనా 5గురు మీరు సెలెక్ట్ చేయాలి, వాళ్ళు వచ్చి వేయాలి డాన్స్ స్టెప్. ఓకే, కానీ ఈ డాన్స్ స్టెప్ చేయాలంటే నువ్వు చూపించిన డాన్స్ స్టెప్ ఈ ఇద్దరిట్లో ఎవరైనా ట్రై చేయాలి. అది నేను ఒక్కటి చేస్తున్నా కదా. చేయండి. రెడీ? 3, 2, 1 మ్యూజిక్. ఈ స్టెప్ నాకు రాదు. పోనిగో ఇది చెయ్యి. ఇది ప్యారడైస్, ఇది కార్డ్ రైస్. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరు కూర్చోండి ఒకసారి. మనం అన్ని ఖచ్చితంగా ఓడిపోతూనే వస్తున్నాం. ఇది ఖచ్చితంగా వేయాలి. ఇదా
వేరా మ్యూజిక్. పండు కంటే బాగా చేశాడు రైడు. పండు కంటే బాగా చేశాడు. నేను కుప్పు గంతులు ఎంతమంది చెప్పలేదు, వాడు అలాగే చేసాడు. పండు నువ్వు పెద్ద డాన్సర్ లా బిల్డప్ ఇందా చేసిన స్టెప్ కంటే 5 రెట్లు ఎక్స్ట్రా బాగా చేశాడు. అలాగే అబ్బాయి పండు ఆయన ఎలా అడగాలనిపిస్తుంది నీకు? ఇప్పుడే ఇస్కాన్ టెంపుల్ నుంచి డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళు ఉన్నాడు ఆయన. రెడీ ఆదర్శ్ కమ్ ఆన్. Ready 3, 2, 1 Adarsh on duty music. పండు కంటే బాగా యాదవరాజు చేశాడు. యాదవరాజు కంటే ఆదర్శ్ బాగా చేశాడు. వెరీ గుడ్. ఇద్దరు చేద్దామా? చేద్దారా రా. దా. ముగ్గురం చేద్దామా? Ready 3, 2, 1 music. నిజంగా బాగా చేశారు. రోహిణి డాన్స్ చేయాలా? రోహిణి ఆ స్టెప్ వేయాలి. రెడీ 3, 2, 1 go. నిజంగా ఇప్పటివరకు చేసిన వాటిలో రోహిణి బెస్ట్. ఎండింగ్ లో కొత్త స్టెప్ యాడ్ చేశారు. ఏంటది? మై ఓన్ కొరియోగ్రఫీ. సుజాత వాళ్ళ సైడ్ నుంచి. Come on 3, 2, 1 music. చెరక తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జండ. అందరు బాగా చేస్తున్నారు. ఫైనల్ గా హరితమ్మ అంటున్నారు కదా? ఎస్ హరితమ్మ ఎందుకో అడగడానికి నాకే ఇబ్బందిగా ఉంది. చేస్తారా? వద్దంటే చెప్పేద్దాం కదా. వద్దు అనే మాట మన హిస్టరీలోనే లేదు. 3, 2, 1 music. అసలు నిజంగా ఈ స్టెప్ నాని గారు చూస్తే కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతారు. కానీ హ్యాపీనెస్ ఎంత ఉందో బాధ కూడా అంతే ఉంది. అందరు డాన్స్ చేయొచ్చు కానీ ప్రసాద్ ఒకటి ట్రై చేయలేడు ఇలాంటి డాన్స్. హలో, అన్ని ట్రై చేస్తాం మేము, కాకపోతే మాకు ఒక షరతు. ఏందది? వాళ్ళ ముగ్గురు కళ్ళు మూసుకోవాలి. మీరంట కళ్ళు మూసుకోండి. కాదండి, అంత మంచి ఆపర్చునిటీ ఉంటే ఎందుకు మూసుకుంటాం మేము? మేము ప్రసాద్ స్టెప్ చూడాలనుకుంటున్నాం. అన్నా నా చూసావా రెడీ, టేక్ యువర్ పొజిషన్. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం
ఏం ట్రై చేశారు సార్? బేసిక్ గా నాని గారిని నేను డామినేట్ చేయకూడదని చెప్పి చేయలేదు అంతే. చిన్న భాషకి చెప్పు. అరే ఏంట్రా ఇది